మూడేళ్ల నుంచి కడప జిల్లా పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న 6 కార్లను సంగారెడ్డి పోలీసులు స్వాధీనపరుచుకొని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల ఆధీనంలోని కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2021లో సంగారెడ్డి ట్రావెల్ సంస్థ నుంచి వికారాబాద్కు చెందిన మణిరాజ్ కార్లు అద్దెకు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత మణిరాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత పులివెందుల్లో 6 కార్లు ప్రత్యక్షమయ్యాయి. 6 కార్లను ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కార్ల అదృశ్యంపై 3 ఏళ్ల కిందట ట్రావెల్స్ యజమాని సతీష్ సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోజులు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వానికి సతీష్ మొరపెట్టుకున్నాడు. ట్రావెల్స్ యజమాని విజ్ఞప్తిపై కూటమి ప్రభుత్వం స్పందించింది. సంగారెడ్డి పోలీసులకు 6 కార్లను పులివెందుల పోలీసులు అప్పగించారు. 6 కార్లను స్వాధీనం చేసుకుని సంగారెడ్డి పిఎస్కు పోలీసులు తరలించారు. ఈ లాస్ట్ ఇయర్ 2023 జనవరిలో సతీష్ అనే వ్యక్తి కంప్లైంట్ పైన కొన్ని కార్లు ఈ మణిరాజ్ అనే వ్యక్తి కిరాయికి తీసుకుంటా అని చెప్పేసి కార్లు తీసుకోవడం జరిగింది. అప్పుడు 2023లోనే మణిరాజు మరియు ఇంకా 2 ముగ్గురిని అరెస్ట్ చేసినారు. అక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పీటీ వారెంట్ పైన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ కార్లు అనేది కొన్ని రికవరీ కాలేదు. ఈ మధ్య కాలంలో కడప చుట్టుపక్కల కార్లు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సాయంతో మా పోలీస్ వాళ్ళు పోయి ఆ కార్లు రికవర్ చేసుకుని రావడం జరిగింది. ఆ కార్లను మేము ప్రొసీజర్ ప్రకారం కోర్టులో డిపాజిట్ చేసి కంప్లైంట్కి అందేలా చూస్తాం. 6 కార్లు తీసుకొచ్చాం.